సారీ బాస్, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. పిల్ల మంచి షేప్లో ఉంది, మళ్ళీ గుర్తిస్తా. అయ్యో కనబడలేదు బాస్, సారీ సారీ చెప్పాగా. లైట్ తీసుకో, ఇల్లు బాస్. దిగు. వదిలేసే. ఏమన్నా ఇట్స్ ఓకే. సిగ్నల్ పడింది. దిగు. దిగు. ఇదేం చేస్తావు? చెప్పు. సిద్ధు, లైట్ తీసుకో. వాళ్ళతో పెట్టుకుంటే ప్రాబ్లం మనకే. ఇలాంటివి మొదలు పెట్టడం ఈజీ, కానీ ఆపడం చాలా కష్టం. నీ లైఫ్ వేరే సిద్ధు, కాబోయే సివిల్ సర్వెంట్వి. ఇది కాదు నీ జీవితం. ఇదే నా జీవితం. కళ్ళ ముందు తప్పు జరిగితే రియాక్ట్ అవ్వకుండా ఉండలేను. అందుకే సివిల్స్ తీసుకున్నా. సివిల్ సర్వెంట్ అంటే జీతం కోసం చేసే ఉద్యోగం కాదు, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. అమ్మా చెప్పు. ఏంటో అంత చిరాగా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, వస్తుంటే రోడ్డు మీద కూడా ఇరిటేట్ చేశాడు. 4 పీకావా లేదా? పీకేవాడినే. స్వాతి పక్కన ఉందని వదిలేసా. ఎక్కడికి పోతాడు లేరా, వైజాగ్లోనే కదా ఉంటాడు. ఏదో ఒక రోజు టైం బాగాలేకపోతే వాడే ఎదురుపడతాడు. చూసుకోవా, గుడ్డోడువా, కళ్ళు కనిపించట్లేదా? సారీ తాత, ఏరుకో కనబడలేదు, ఏరుకో. అమ్మా నిజంగానే వన్ టైం బాగలేదమ్మా. I will try my level best. Thank you, sir. వెళ్ళిన పని ఏందా? అవ్వలేదు, కానీ అవుతుందన్న నమ్మకం వచ్చింది. ప్రతి నా కొడుకు నేనే గుర్తు చేయాలి. ఏమండి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సేమ్ టు మీ. ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ కదా, నేను లిప్స్టిక్ వేసుకుంటా ప్లీజ్. బయట ఎర్రమట్టి ఉంది, మూతలతో పూసుకో. అసలే కాల్సినాక నేను చేస్తున్నా. పడక మిస్డ్ కాల్ ఇస్తున్నా చేరేంట్రా? విష్ మీ యార్. చెప్పరా. హలో అన్నయ్య, ఇందాక మిస్డ్ కాల్ వచ్చిందన్నయ్య. నువ్వు పెద్ద మిస్ యూనివర్స్ మరి మిస్డ్ కాల్ ఇవ్వడానికి. అసలే నా పెళ్లి రోజు, నాన్ స్టాప్ కాల్స్ తో నేను బిజీ. పెళ్లి రోజా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య. థ్యాంక్ యూ రా, గుర్తు పెట్టుకుని మరి కాల్ చేసావు. అది కదన్నయ్య, ఇందాక మిస్డ్ కాల్ వచ్చింది మరి. ఏదో పెట్టే ఫోన్. అసలే కాల్స్ వస్తున్నాయి బయట. అది కదన్నయ్య. ప్రతి నా కొడుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడమే. హాయ్. వేసుకుంది మాంటేజ్ సాంగ్. ఈ వైల్డ్ మూమెంట్స్ ఎందుకురా? ఏదో ఒక చిన్న హై, ఆల్ గుడ్ వైబ్స్. పాట పాడింది, పక్కనే తిరిగింది, పడిపోయింది అనుకుంటున్నావా? యా, ఆల్మోస్ట్. అది జరగదు, జరగనివ్వను. ఎందుకు? నా ఈగో ఒప్పుకోవట్లేదు. నీ ఈగో ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి? నాకు రెస్పెక్ట్ కావాలి. ఎంత కావాలో చెప్పు, స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను. చెప్పరా. ఓ అర్ధ కిలో రెస్పెక్ట్, పావు కిలో పావు బా చెప్పు. ఏ హోటల్ నుంచి? ఆల్మండ్ వచ్చే. రెస్పెక్ట్ అంటే మర్యాద, మర్యాద కావాలి. ఓకే గురూజీ. పేరు పక్కన జీ పెడితే సరిపోతుందా? జీతో పాటు ఇంకోటి కూడా పెట్టాను, చూసుకోండి గురూజీ. దీంతో నన్ను కొంటావేమో, నా ఈగోను కొనలేవు. సైజ్ చేయించుకుంటా. మరి ఇంకేం చేయాలి గురూజీ? జనరల్ గా మీ అమ్మ నాన్న పెళ్లి రోజు అయితే ఏం చేస్తావురా?
సెలబ్రేట్ చేస్తా. నీదైతే చిల్లరైపోతా. మరి నాదైతే అంటే ఇవాళ మీది. హ్యాపీ యానివర్సరీ గురూజీ. ఈవినింగ్ పార్టీ వేరే లెవెల్. నాకు అలాంటివి నచ్చవు. ఆమె ప్రైవేట్ పర్సన్. ప్లీజ్ నా కోసం ప్లీజ్. సరే 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 గ్రాండ్ గా చెయ్యి, లేకపోతే రింగ్ వాపస్ చేస్తా. ఓకే. ఏమే శ్రీకన్య బాబు ఇది వచ్చిందేంటి? సుకన్య ఏమండి లిప్స్టిక్ ఉందా వాడేసావా? ఎప్పుడు వాడం గనక అయిపోవడానికి ఉంది. వాడేసేయి. థ్యాంక్స్ అండి. కూర్చోండి లే అటు తిరుగు. ఏంది గురించి ఎలా పడుకున్నారు? ఐఎమ్ ఫీలింగ్ కిడ్నీస్ రా అనకురా. అయినా నువ్వేంట్రా యానివర్సరీ అని పెళ్లి చేసావు? ఐఎమ్ ఫీలింగ్ రియలీ కిడ్నీస్ రా. సో క్యూట్ గురూజీ. ఏం క్యూట్ ఏంటో. ఇంతకీ టాక్ ఏంట్రా? టాకా వేరే లెవెల్ గురూజీ. అచ్చం సినిమా హీరోలా ఉన్నామంటున్నారు. ఏంది గురూజీ? నన్ను ఎదురుగా పెట్టుకోవాలి వాడిని ఉన్న పోగొడతాయంట్రా. వావ్, మీ నీడని కూడా మీరు డామినేట్ చేయట్లేదంటే మీరు నిజంగానే ఈగోక బాబ్ గురూజీ. నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా. బట్ నేను కాదు గురూజీ. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ రా. నేను కాదంటున్నానా? సరే ఇప్పుడు నీ సాటిస్ఫాక్షన్ కోసం నేనేం చేయాలి చెప్పు? ఉన్నట్టుంది గుండె హెడ్ మీదకి వచ్చినట్టుంది మరి నా ఫీలింగ్ నాస్టాల్జిక్ రా. నాస్టాల్జికా అంటే గ్యాప్ బాగా వచ్చిందా గురూజీ? గ్యాపా? గ్యాప్ ఏంట్రా? అదే పిల్లలు పెద్దోళ్ళు అవుతుంటే పెద్దోళ్ళ మధ్య గ్యాప్ రావడం కామన్ కదా గురూజీ. ఓ అదా చాలా వచ్చిందిరా. మీ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మిమ్మల్ని ఫామ్ లో తీసుకురావడానికి నా దగ్గర మంచి ముందుంది గురూజీ. రెడ్ బుల్ కాదు, బెడ్ బుల్. దీంతో మళ్ళీ ఫామ్ లోకి వస్తానంటావా? మామూలు ఫామ్ కాదు గురూజీ, యువరాజ్ సింగ్ లాగా 6 బాల్ 6 లే. 6 బాల్ 6 6 ఎందుకు లేరా? జస్ట్ ధోని లాగా లాస్ట్ బాల్ 6 కొట్టి ఐ జస్ట్ వాంట్ ఫినిష్ ఇట్ ఇన్ స్టైల్. ఓ యా వావ్, నోట్లో వేసుకుని రెచ్చిపోండి గురూజీ. మరి బంటిగాడు ఈ టైంలో పంటి అవన్నీ చూసుంటాగా. మీనాక్ష లేపాక్షి ఎంజాయ్. స్వాతి, ఈ రోజు నా గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటవి? పాత రోజుల్లాగా 3 years వెంటపడటం, 3 months డేటింగ్ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ చేయవరాలు. మన క్యారెక్టర్ గురించి తెలియాలంటే మన ఫోన్లో ఉన్న ప్లేలిస్ట్ వింటే చాలు. 3 పాటలతో నా క్యారెక్టర్ గురించి నువ్వు తెలుసుకోబోతున్నావు. అవసరమా సిద్ధు ఇవన్నీ? చాలా అవసరం. తీసుకో, విను విను, తీసుకో, పెట్టుకో. ఏంట్రా? అక్క కోసమే కదా మా నాన్నకు పాన్ ప్లాన్ చేసావు. అవునరా, మీ నాన్నని పాన్తో ఫ్లాట్ చేసా. ఇప్పుడు మీ అక్కని ప్లేలిస్ట్ తో ఫ్లాట్ చేస్తా. ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ రోజా. పరువం వానగా నేడు కురిసేనులే, తుమురి పాలలో ఈడు తడిసేం. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి. ఇవి వింటావా? నేచర్ లవర్ని కదా. నేనింత బాగా చదువుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ సాంగ్స్ నువ్వు విను, బాగా హెల్ప్ అవుతుంది. నౌ ప్లే ద నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. సెకండ్ సాంగ్ ఫ్రమ్ వర్షం. నీటి మళ్ళీ నన్ను గిల్లి వెళ్ళిపోకే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. ఇవే వింటావా? యా, అవే వింటా, అవే వినాలి. ఇప్పుడు అందరూ యోగాలు ఎక్సర్సైజ్లు ఎందుకు చేస్తారు? మైండ్ ఫ్రెష్ అవుతుందని. ఇప్పుడు థర్డ్ సాంగ్ విను, నీ మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది. ప్లీజ్ ప్లే ద ఫైనల్ వన్. థర్డ్ సాంగ్ ఫ్రమ్ నరసింహ. ఎక్కుత్తొలి మెట్టు. ఫోన్ కాదు, ఇది నీ బంబం కట్టి ఫోన్. ఒక నిమిషం ఆగు. నా ఫోన్, ఇది నా ఫోన్. నా ఫోన్లో పాటలు విన్నావు ప్లీజ్. ఈ రోజుకి ఈ పాటలు చాలు ప్లీజ్. స్వాతి, స్వాతి ఆగు. పాటలు ఎలాగో ఫ్లాప్, మాటలు చెప్పడం
మనకు రాదు. కానీ నా కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది కదా, అది నిజం. నీకేదో అర్థమైంది కదా, అది నిజం. ఆ నిజం గురించి తర్వాత మాట్లాడుకుందాం. పద.